కొత్త నిబంధన గ్రంథము యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం గనక అందరూ గమనించాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున శక్తి గలవాడగును. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయము, దేవుని సహాయమును వేడుకు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి నాయన ఇదిగో ప్రభా, మీ సన్నిధానములో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ కృపలో భద్రపరిచి, అయా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు నాయన. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నాయనా తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన. మమ్మలను నీ సన్నిధిలో వాక్యము చేత ఉదక స్నానం చేయించి రేపటికి మేము బలలో పాల్గొనే కృపను అనుగ్రహించి సమస్త విషయంలో సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని చిన్న ప్రార్థన అంగీకరించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిది. మనం చదువుకున్నటువంటి మూలవాక్యం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ గమనిస్తే యాకోబు భక్తుడు తనతో కూడా కలిసి భక్త సమాజంతో మాట్లాడుతూ ఆయన అంటున్న మాట ఏంటంటే, మనమందరము అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము అన్నాడు. అని అక్కడ రాసినటువంటి తర్జమాదారులు టూ అని పెట్టారు. టూ అని పెట్టి అందులో ప్రభునందు ప్రియులారా, అందులో కింద ఫుట్ నోట్లో ఏమని రాశారు? తొట్టిల్లుచున్నాము అని రాశాడు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు తప్పిపోవుచున్నాము అనే మాటకు ఫుట్ నోట్లో తొట్టిల్లుచున్నాము అని రాశాడు. అయితే మనం అనేక విషయాల్లో తొట్టిల్లిపోతున్నాము. మరి తొట్టిల్లకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తే తొట్టిల్లిపోకుండా, తప్పిపోకుండా ఉండే అవకాశం ఉంటుందో ఒక 2-3 మాటలు మీకు చెప్పి ముగించేస్తాను. యూదా రాసిన పత్రిక చూద్దాం. యూదా రాసిన పత్రికలో యూదా భక్తుడు 24వ వచనంలో ఆయన తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును అన్నాడు. అంటే ప్రభునందు ప్రియులారా, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును అని రాశాడు. అంటే ఈ 2 కార్యక్రమాలు జరగాలంటే మనమేం చేయాలి అనే దాంట్లో దాని గురించి మరి 20వ వచనం నుంచి చెప్పాడు. 20వ వచనం నుంచి ఏమని? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి అన్నాడు. అంటే ఇక్కడ మనకి చెప్పబడినటువంటి విషయాలు ఏంటంటే, నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో అది దేవుని వాక్యము, సత్యము. దాని చేత మీరేం చేయాలంటే మిమ్మును మీరు కట్టుకోవాలి. వాక్యం ఏం చెబుతుందో వాక్య ప్రకారము మనల్ని మనం కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. అంటే దేవుని యొక్క కనికరము కొరకు కనిపెట్టుకోవాలి. 1 వాక్యంలో కట్టుకోవాలి. 2 ప్రార్థనలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు యొక్క కనికరం కొరకు కనిపెట్టుకోవాలి. 4 ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని యుండుడి అని. అంటే ఇప్పుడు 4 విషయాలు చేస్తూ, అంటే వ్యక్తిగతంగా మనం 4 విషయాలు చేస్తూ ఏం చేయాలి? వాక్యంతో కట్టుకోవాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి, యేసయ్య కనికరం కొరకు కనిపెట్టుకోవాలి, యేసుక్రీస్తు ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండాలి.
ఈ 4 చేస్తూ నువ్వు ఇంకో పని చేయాలి. ఇవి 4 నీ కొరకు చేయాలి. చేస్తూ నువ్వు ఏ కనికరం కొరకైతే కనిపెడుతున్నావో, ఆ కనికరము సందేహపడి వారి మీద చూపించాలి. 22వ వచనంలో ఏం చెప్పాడు? 22వ వచనంలో ఏం చెప్పాడు? సందేహపడు వారి మీద కనికరము చూపుడి అన్నాడు. అంటే మనము దేవుని కనికరం మనం ఎలాగైతే కనిపెట్టుకున్నామో, కనికరం కొరకు కనిపెట్టుచున్నామో, అలాగే సందేహపడే వారి మీద మనం ఏం చేయాలి? కనికరం చూపాలి. కనికరం చూపుతూ ఏం చేయాలి? అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. అంటే వాక్యంలో కట్టుకుంటూ, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ, కనికరం కొరకు కనిపెట్టుచు, ప్రేమతో నిలుస్తూ, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే సందేహపడే వారి మీద కనికరం చూపిస్తూ, కొంతమంది అగ్నిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందంట. ఆ అగ్నిలోకి వెళ్ళిపోతున్న వారిని నువ్వేం చేయాలి? రక్షించుడి అన్నాడు. అంటే అగ్నిలోకి వెళ్ళే వాళ్ళు ఎవరు? రక్షణ పొందనటువంటి వారు, రక్షణ పొందిన వారు కూడా అగ్నిలోకి వెళ్ళే ప్రమాదం ఉందా లేదా? గూగుల్ మీట్లో ఉన్నోళ్ళు చెప్పాలి. ఉన్నదయ్యా. రక్షణ పొందిన వాళ్ళు కూడా అగ్నిలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయునని తాను తెలుసుకోలే. రక్షణ పొందాడు, కానీ ఏం చేశాడంటే సత్యం నుంచి తప్పిపోయాడట. ఈ సత్యం నుంచి తప్పిపోయిన వాడిని, తొలగిపోయిన వాడిని మళ్ళీ మనం ఏం చేయాలి? ఆ సత్యమునకు, ఆ వాక్యం వైపుకు మనం మళ్లించినప్పుడు ఇదట, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను. అంటే ఇప్పుడు రక్షణ పొందినోడేనా వాక్యం తెలిసి తప్పిపోయినోడు? రక్షణ పొందినవాడా? రక్షణ పొందినోడే, వాక్యం తెలిసినోడే వాక్యం నుంచి తొలగిపోయాడు. అట్లాంటోడు ఎక్కడికి వెళ్తాడంట? మరణమునకు వెళ్ళే ప్రమాదం ఉందంట. మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అని అంటాడు. కాబట్టి మనము రక్షణ పొందకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా అగ్నికి వెళ్ళే వాళ్ళని రక్షించాలి. అలాగే దేవుణ్ణి తెలుసుకొని కూడా సరైనటువంటి వాక్య క్రమంలో లేకుండా ఇష్టానుసారంగా ఉంటూ, వాక్యం నుంచి తొలగిపోయి, వాక్యం ఏం చెబుతుందో దాన్ని పట్టించుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకడం అనేది వాక్యం నుంచి తొలగిపోవడం. అట్లాంటి వారిని మళ్ళీ ఏం చేయాలి? సత్యమునకు మళ్ళిస్తే అతనిని మరణములో నుండి తప్పించడం. ఏ మరణం ఇది? ఏ మరణము అంటే చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, కూడా ఈ మరణాన్ని గురించి మాట్లాడాడు. మరణమును గురించి మాట్లాడాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనములో, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు 2వ మరణమును వలన ఏ హానియు చెందడన్నాడు. అంటే జయించువాడు 2వ మరణం వల్ల ఏ హాని చెందడు. కానీ జయించకపోతే 2వ మరణం వల్ల హాని ఉందా లేదా? అంటే ఇప్పుడు అక్కడ యాకోబు రాసిన పత్రికలో మరణం నుంచి తప్పించి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ 2వ మరణం వల్ల హాని కలుగుదంటున్నాడు. ఒకవేళ జయించలేదు, ఈ లోక ఆశలు జయించలేదు, శరీర ఆశలు జయించలేదు, నేత్రాశ జయించలేదు, జీవపుడము జయించలేదు, ఈ లోకములో దేవుడు ఏవేవైతే జయించమన్నాడు వాటిని జయించలేదు. నిన్న మొన్న వాక్యం చెప్పా, బుధవారం అనుకుంటే చెప్పాను. ఏమని? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానన్నాడు. ఆయన చెప్పిన లోకం వేరు, మనకు చెప్పిన లోకం వేరు. ఈ లోకమును జయించాడు యేసయ్య. మనకు కూడా లోకంలో ఏం కలుగుద్ది? శ్రమ కలుగుద్ది. శరీర శ్రమ కలుగుతుంది, మానసిక శ్రమ కలుగుద్ది,
ఆత్మ సంబంధమైన శ్రమ కలుగుతుంది. ఇంకా శ్రమలలో బోలెడన్నున్నాయి. మానసిక ఇవన్నిటి నుంచి శ్రమలు కలుగుతాయి. వాటి నుంచి వాటిని జయించగలిగేటువంటి ఆ! శక్తి దేవుడే. ఆయన శోధన జయించాడు గాబట్టి, శోధింపబడు వారికి సహాయము చేయువాడై ఉన్నాడు గాబట్టి, యేసయ్యను ఆశ్రయించినప్పుడు మనము గూడా జయిస్తాం. ఒకవేళ జయించలేదనుకో, ఇప్పుడు ఈ రెండవ మరణం వల్ల హాని ఉందట. జయించినోడికేమో హాని చెందడు. జయించకపోతే హాని ఉంటది. అంటే ఇప్పుడు యాకోబు రాసిన పత్రిక 5:19, 20లో ఒక మరణం చూడు అంటున్నాడు. ఇక్కడ ప్రకటన గ్రంథం 2:11లో గూడా ఒక మరణం అనేది ఉంది. ఇంతకీ ఏం మరణం ఇది? ఇది ఏం మరణం? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో చెప్పాడు ఇది ఏం మరణమో. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అని. ప్రభునందు ప్రియులరా, మరి ఇది రెండవ మరణము అన్నాడు. అంటే ఏదది? అగ్నిగంధకముల మండు గుండము. దాంట్లో నుంచి కొందరిని మనం ఏం చేయాలట? ఆ కొందరిని లాగినట్లు కొందరిని రక్షించాలట. యోధా పత్రికలో చెప్పాడు. చెప్పి ఏమన్నాడు? శరీర సంబంధమైన వారి పవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును ఒప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించమన్నాడు. అంటే ఇప్పుడు ఈ అగ్నిలోంచి లాగినట్లు ఎవరిని లాగుతున్నారు? అంటే చాలా మంది శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు లోనై ఉన్నారు. అది ఎంత మాత్రము నువ్వు దానిని ఒప్పుకోకుండా దానిని ఏం చేయాలి నువ్వు? ఎప్పుడు కూడా నిరంతరం అసహించుకొని ఆ భయముతో కొందరిని ఏం చేయాలి? కరుణించాలి. ఎందుకు? యేసుక్రీస్తు కనికరం కొరకు నువ్వు కనిపెడుతున్నావు కాబట్టి వీళ్ళను కూడా నువ్వు కనికరించాలి. ఎప్పుడైతే నిన్ను నువ్వు కట్టుకుంటూ కొంతమంది ప్రమాదంలో ఉన్నోళ్ళని ఎప్పుడైతే రక్షిస్తూ ఉంటావో అప్పుడు నిన్ను దేవుడు ఏం చేస్తాడు? తొట్టిల్లకుండా కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడు అయిన అద్వితీయ దేవునికి మహిమ ప్రభావం యుగములు యుగములకు పూర్వం అన్నాడు. ఎవరో యోధా భక్తుడు. కాబట్టి మనము అనేక విషయాలలో తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏం చేయాలి? తొట్టెలకుండా ఉండాలంటే ఈ పనులు మనం చేయాలి. చేస్తూ 3వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 2వ వచనంలో ఇంకొక భాగం ఉంది. ఇక్కడ వరకు ఆ ఒక విషయం చెప్పాడు. అవునా? ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అనేక విషయములలో మనము తప్పిపోతున్నామని ఫుల్ స్టాప్ పెట్టాడు. పెట్టాడా? పెట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మాట చెప్పాడు. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకున్న శక్తి గలవాడగును అన్నాడు. ఎవడైనను మాట యందు తప్పని వాడంటే అర్థం ఏంటి? మాట యందు తప్పని వాడంటే అర్థం ఏంటి? అంటే మనం మాటిస్తే తప్పిపోకుండా అనే అర్థం వచ్చేటట్లుగా మనకు కనబడుతుంది ఇది. కానీ అది రాంగు. ఎందుకు రాంగ్ అంటే ఇప్పుడు నాతాను నాతాను యోనాతాను దావీదు చేత ప్రమాణం చేయించుకున్నాడు. ఏమని? నా వంశంలో ఎవరైనా శేషం మిగిలి ఉంటే వారికి నువ్వు సహాయం చేయాలి. ఎందుకంటే నువ్వు రాజు అవుతావు అని చెప్పని ప్రమాణం చేయించుకున్నాడు. చేయించుకున్నాడా? దావీదు చేశాడా? చేసిన తర్వాత దావీదు మొట్టమొదట 2 గోత్రాలకు రాజు అయ్యాడు. ఆ తర్వాత 10 గోత్రాలలో వచ్చి కూడా రాజుతో మాట్లాడి, రాజు నువ్వు మాకు ఎముకనంటిన వాడివి, మా రక్త సంబంధివి, నువ్వే మమ్మల్ని ఏలాలి రాజా అని చెప్పని మిగతా 10 గోత్రాలోళ్ళు కూడా వచ్చి రాజుకి మళ్ళీ అభిషేకం చేశారు. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము మరియు 2వ గ్రంథము సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఇజ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి చిత్తగించుము, మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజు అయి ఉండగా
నీవు ఇజ్రాయేలీయులు నడిపించి వాడవి ఇంటివి. అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలీయులను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతి యుందువని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. మరియు ఇజ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజు యొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇజ్రాయేలు వారి మీద రాజొకటికై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. ప్రభునందు ప్రియులారా, ఇలాగున దావీదు మరి మళ్ళా పట్టాభిషేకం చేశారు. అంతకుముందు రాజు మరి 2 గోత్రాలకి రాజు అయ్యాడు. మరి ఆయనేమో హెబ్రోన్‌లో పరిపాలన చేసుకున్నాడు. ఆ సమయంలో సౌలు కుమారుడు మరి ఆయన పరిపాలన చేసుకున్నాడు. ఆ సౌలు కుమారుడు కూడా చనిపోయిన తర్వాత అప్పుడు ఈ ఇజ్రాయేలీయులందరూ వచ్చి ప్రభునందు ప్రియులారా దావీదు దగ్గరికి వచ్చి దావీదుకి మళ్ళీ పట్టాభిషేకం చేశారు. మరి దావీదు పట్టాభిషేకం అయ్యి 12 గోత్రాల మీద రాజు అయిన తర్వాత 9వ అధ్యాయము మొదటి వచనములో యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. అంటే సౌలు 12 గోత్రాల మీద రాజు అయిన తర్వాత తను ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారా అంటే యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ అనేవాడు ఉన్నాడని చెప్పినప్పుడు అతన్ని పిలిచి అతని ఆస్తి అంతా ఇచ్చి రాజు బల్ల యొద్ద అన్నం తినమని మరి మెఫీబోషెత్‌కి దావీదు చెప్తాడు. మరి ఇప్పుడు యోనాతానుకి ఇచ్చిన మాట తప్పాడా? నెరవేర్చాడా? నెరవేర్చాడు. నెరవేర్చిన తర్వాత 12వ అధ్యాయంలో ఆహ్, ప్రభునందు ప్రియులారా 11వ అధ్యాయంలో వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమున దావీదు యోవాబును అతని వారు ఇజ్రాయేలు అందరూ అమ్మోనీయులు సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసినప్పుడు ఒకానొక దినమున ప్రొద్దుగూకినప్పుడు దావీదు పడక మీద లేచి రాజనగరి మేడ మీదకి వచ్చి బషెబాను చూసి పిలిపించాడు. అవునా? ఇప్పుడు మాట యందు తప్పని వాడు తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొని వాలయుండును అంటే ఏ మాట? ఇచ్చిన మాట కాదు. ఇచ్చిన మాట దావీదు నెరవేర్చిన తర్వాతే బత్షెబ విషయంలో పడిపోయాడు. కాబట్టి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్పిన ఈ మాట తప్పని ఎడల అనంటే ఏ మాట? ఏ మాట? ఏ మాట? అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము, 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము, 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుయున్న మాటలు. ఆత్మయు మాటలు అంటే ఏంటవి? వాక్యము. ఎవడైనను వాక్యమునందు తప్పని ఎడల అంట. మాట యందు అంటే దేని యందు? వాక్యం ఏదైతే నీ ఎదుటికి వచ్చిందో ఆ వాక్యము విషయంలో నువ్వు తప్పిపోకుండా ఏ హెచ్చరిక వచ్చినా సరే, ఇప్పుడు నేను ఆల్రెడీ దైవజనుడిగా ఒక ఆత్మాభిషేకంతో మరి పరిశుద్ధాత్మ అభిషేకంతో పౌలు తిమోతిని హెచ్చరించాడు. బాబు యవ్వనస్తుల నుంచి నువ్వు పారిపో అని. ఎందుకన్నాడు? అలా చేస్తాడనా? లేకపోతే చేశాడనా? ఎక్కడ చేసినట్టుగా రిమార్కేబుల్స్ తిమోతి మీద లేదు. కానీ ఎందుకు చెప్పాడు? దుష్టుడైన సాతాను యవ్వనస్తుడు కాబట్టి పడేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, అది ఎవరి ద్వారా జరుగుద్దో తెలియదు కాబట్టి, ఎప్పుడు ఏ బలహీన సమయంలో ఎవరిని ఇచ్చేస్తుందో తెలియదు కాబట్టి, ప్రభునందు ప్రియులారా మరి జాగ్రత్త పడతాడని హెచ్చరించాడు. అలాగే నేను కొరింథీ సంఘములో ఉన్నటువంటి ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అనే వాక్యం చదివినప్పుడు నేను ఏమనుకున్నానంటే ఇలాగవుతుంది? అంటే ఆ రోజులలో బహుభార్యత్వం ఉంది. అంటే ఒకే మనిషికి 3, 4 భార్యలుంటారు. ఇప్పుడు ఈ 3, 4 ఆయన ఎంతవరకు చూపెట్టగలడో తెలీదు మనకి. కానీ ఏదో బలహీన సమయానో మరి రూబేను
తన పినతల్లి అయిన బిల్హా ఆ, మంచం ఎక్కెను అని రాసింది బైబిల్. నేను అడుగుతున్నాను, ఆ అబ్బాయి అంటే యవనస్తుడు అనుకో, నువ్వు ముగ్గురు నలుగురిని కన్నదానివి, ఒక ఇద్దరు ముగ్గురును కంది బిల్హా కూడా, మరి నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తావు? అంటే అది ఆమె యాక్సెప్ట్ అవ్వడానికి ఆ శరీర పరిస్థితులు ఎలాంటివో మనకు తెలియదు. అది ఆ పొరపాటు రూబేన్ చేయడం వల్ల మరి రూబేను జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు. అది యోసేపుకి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నేను ఇలాగే ఆలోచించి, ఒకవేళ కొత్త నిబంధన సంఘంలో కూడా ఆ రోజుల్లో బహుభార్యత్వం ఉండుంటది. ఈ అమ్మాయిని మరి ఆ భర్త పట్టించుకున్నాడో లేదో, ఏ బలహీన సమయానో ఈ అబ్బాయితో కమిట్మెంట్ అయి ఉంటది అనుకున్నా. నా నేను అనుకున్నానంతే, ఎక్కడ నేను ప్రకటన చేయలేదు, వాక్యంలో చెప్పలేదు. కానీ ఒకానొక దినాన ఓఫిరయ్య గారు దాని గురించి మాట్లాడుతూ చెప్పాడాయన. ఏమని తెలుసా? ఆ! ఈ యవ్వనస్తుడి తండ్రి భార్య చనిపోయినప్పుడు, ఆయన భార్య స్థానంలో తనకి సహకరించడానికి, తనకు మరి పరిచర్య చేయడానికి ఒక యవ్వనస్తురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. పెళ్లి చేసుకున్న కొన్ని సంవత్సరాలకే ఆ తండ్రి చనిపోయాడు. ఇప్పుడు ఈమె యవ్వనస్తురాలు, ఇతడు యవ్వనస్తురాలు. ఒకే ఇంట్లో ఉన్నారు. ఏ బలహీన గడియలోనూ ఏ ఆమె మరి పొరపాటు చేసిందో, ఈయన చేశాడో, ఇద్దరు కమిట్ అయిపోయారు. కానీ ఇద్దరు ఆ పని చేస్తున్నారు. మళ్ళీ వచ్చి బలలో చేయి వేస్తున్నారు. ఇది పౌలుకి డైరెక్ట్‌గా చూడల. ఆయన ఏమన్నాడు? మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట అంటే ఎవరో చెప్పారు. ఆ చెప్పిన మాట పౌలు, ఆ చెప్పిన వ్యక్తి ఎంత 100% పర్ఫెక్ట్ కాకపోతే ఆయన బైబిల్‌లో రాస్తాడు. అది ఎంత కరెక్ట్ కాకపోతే పరిశుద్ధాత్ముడు కూడా దాన్ని అంగీకరిస్తాడు. బైబిల్‌లోకొచ్చింది. అంటే నేను అనుకున్న యోచన రాంగ్ అని ఆ రోజు ఓఫిరయ్య గారు చెప్పినప్పుడు నాకర్థమైంది. అలాగే దైవజనుడు కొన్నిసార్లు చెబుతాడు ముందుగానే, బాబూ, మరి యవ్వనస్తులు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒకే రూమ్‌లో ఉంటున్నారు. మరి మీలో మీరు కలహాలు రాకూడదు. మీలో మీరు గొడవలు పడకూడదు. ఇది సంఘానికి, సేవకి, పరిచర్యకి ఆటంకాలయిపోతాయి. జాగ్రత్తగా ఉండండి అని ముందుగానే హెచ్చరిస్తున్నా. కొన్నిసార్లు హెచ్చరించిన ప్రకారం ఆ పాస్టర్ గారు అలా అనుకుంటాడు గానీ ఎందుకు జరుగుద్దండి అలాగా? మేమంతా ఓర్పు లేనోళ్ళమా? సహనం లేనోళ్ళమా? మాకు తెలీదా? మేమంతా ఐకమత్యంగా ఉంటాం. మేమంతా క్లోజ్‌గా ఉంటాం అనుకుంటారు. తీరా కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు గడిచిన తర్వాత నేను చెప్పిందే జరిగింది. మరి అది జరిగిన తర్వాత మొత్తం అందరూ చెల్లాచెదురైపోయారు. అంటే ఎందుకు దైవజనుడు హెచ్చరిస్తాడు? ఎందుకు మాట్లాడతాడు? అంటే పట్టించుకోకపోతే ఎట్లా? అలాగే చెప్తున్నాను ప్రభునందు బిడ్డలారా. మరి మొన్న 2 వారాల క్రితం, 3 వారాల క్రితం జెప్పా. ఏమని? సంఘము వెలుపటి వారి ఎడల మంచి సాక్ష్యం కలిగి ఉండండి అని జెప్పా. తర్వాతకి మొన్న ఆదివారం జెప్పాను. అభ్యంతరములు రాక మానవు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరం ఎవరి వల్ల వస్తాయో వాళ్ళకి కూడా శ్రమే. కాబట్టి లోకానికి శ్రమ, నీకు శ్రమ. మరి సంఘమునకెంతో ఇబ్బంది అని నేను జెప్పినప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత అలర్ట్‌గా ఉండాలి. అంటే వాక్యము జెప్పినప్పుడు దాని యందు తప్పని ఎడల అట్టివాడు ఏమంటున్నాడు? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు. మాట తప్పని ఎడల, ప్రభునందు ప్రియులారా, ఒక మాట చెబితే ఆ మాటను విషయం తప్పిపోకుండా ఉంటే అట్టివాడు ఎలాగుంటాడు? లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొన శక్తి గలవాడగునన్నాడు. అందుకని చెప్పానండి. కొంతమంది ఉన్నారు. నేను నోటితో చెబితే 6 నూరైనా, 100 ఆరైనా, భూమి ఆకాశం తలకిందులైనా ఏం జరిగినా సరే నేను చెప్పిందే చేస్తారు. కొంతమంది అడుగుతారు, చెబుతాను, చెప్పిన దాని ప్రకారం చేయరు. ఎందుకు అడుగుతారో తెలీదు. ఎందుకు చేయరో తెలీదు. సరే, అది వేరే విషయం. తర్వాత వదిలేసేయండి. ప్రెజెంట్ నేనేం చెప్తున్నానంటే, మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోండి.
మాట యందు వాక్యము వచ్చింది మన దగ్గరికి అన్నప్పుడు దాని విషయంలో నువ్వు స్ట్రిక్ట్‌గా ఉన్నప్పుడు నువ్వెలాగుంటావంటే, లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకొన శక్తి గలవాడగును అన్నాడు. అంటే ఎంత శక్తొస్తుంది? ఆ! ఈ స్వాధీనపరుచుకొన అనే దగ్గర 3 పెట్టాడు. 3 పెట్టి ఫుట్‌నోట్‌లో ఏమి రాసాడు? కళ్ళెము పెట్టుకొని అన్నాడు. ప్రభునందు ప్రియులారా, కళ్ళెము పెట్టుకోవడము అసలు మామూలు విషయం గాదిది. ఆ! చాలా, 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 చాలా కష్టం. నోటికి కళ్ళెం పెట్టుకోవడం చాలా కష్టం. కానీ బైబిల్‌లో ఒకాయనంట భక్తిహీనులు తన ఎదుటనున్నప్పుడు ఆయన నోటికి కళ్ళెం పెట్టుకుంటాడంట. ఎవరో చెప్తారా? ఆ! ఎన్నో దావీదు. కీర్తనలు ఉందో చెప్తారా? ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. ఎన్నో కీర్తనలు ఉందో చెప్తారా? దావీదే చెప్పాడు. కీర్తనలోనా? సమూయేలులోనా? ఎక్కడ చెప్పాడు? ఆ కీర్తనలు ఎన్నో కీర్తన చెప్తారా? ఆ! ఆ! 39వ కీర్తన. ప్రభునందు ప్రియులారా, 39వ కీర్తన మొదటి వచనం నుంచి చదవండి. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకుంటిని అన్నాడు. చిక్కమన్నా కళ్ళెమన్నా మూతికి మాట్లాడకుండా కట్టిపడేసేది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ మీరు నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకుందునంటే ఇది బానే ఉంది. ఓకే. నిన్ను నువ్వు జాగ్రత్తగా ఉంచుకుంటావు ఓకే. కానీ భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకుంటిని అన్నావు గదా! భక్తిహీనులు ముందే ఎందుకు? అంటే భక్తుల దగ్గర తన నోటికి చిక్కం పెట్టుకోడు. కానీ భక్తిహీనుల దగ్గర ఎందుకు భక్తిహీనుల దగ్గర ఎందుకు చిక్కం పెట్టుకుంటాడు? భక్తిహీనులెవరు? 119వ కీర్తన 53వ వచనం ప్రకారము ఈ భక్తిహీనులెవరు? ధర్మశాస్త్రమును విడిచి ఆ! నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము అంటే భక్తిహీనులు అంటే దావీదు దృష్టిలో ఎవరు? ఇజ్రాయేలీయులే. దేవుని ప్రజలే. ధర్మశాస్త్రమును పాటించే వాళ్ళే. కానీ ఆ ధర్మశాస్త్రమును విడిచి నడిచేవాళ్ళు. అంటే వాక్యాన్ని పట్టించుకోకుండా, వాక్య విషయంలో సీరియస్‌నెస్ లేకుండా, వాక్యం అంటే భయం లేకుండా తిరిగే వాళ్ళు కొంతమందుంటారు. ప్రభునందు ప్రియులారా, వాళ్ళ ఎదుట మన నోటికి చిక్కం బెట్టుకోవాలి. ఒక నోటికే కాదు, ప్రభునందు ప్రియులారా, మన ప్రవర్తనను గూడా జాగ్రత్తగా చూచుకోవాలి. నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. ఎందుకు? ఎందుకు? ప్రభునందు ప్రియులారా, నేను చెబుతున్నాను. నేను కుందనల్లి కాలనీలో ఆ ఇంట్లోకి అద్దెకొచ్చే సమయానికి ప్రార్థనకి ప్రార్థనకి వెళ్ళడము, ప్రార్థన జెయ్యడము, మరి ఆరాధనలు జరగడము మొదలుపెట్టిన నాట నుంచి నేటి వరకు మనం అక్కడ జరిగించే ప్రతి కూటము, ప్రతి కార్యక్రమం, ప్రతి ఒక్కటి మనం ఎలా చేస్తున్నామో, ఎలాగుంటున్నామో, ఏ విధంగా ఉంటున్నామో మొత్తం కుందనల్లి కాలనీలో మన చుట్టూ ఉన్నటువంటి పీజీ ఓనర్సే గాని, మన ఇంటి ఓనర్సే గాని అందరూ అబ్జర్వ్ చేస్తున్నారా లేదా? అబ్జర్వ్ చేస్తున్నారా? అప్పుడు మనము ఎలాగుండాలి చెప్పండి? మన చుట్టూ ఉన్నవాళ్ళు యెహోవా యందు భయభక్తులు కలిగినోళ్ళా? అంటే వాళ్ళు ఎదురుగుండా మనం ఎట్లాగుండాలి? మన మార్గములు ఎలాగుండాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. మన నాలుక ఎలాగుండాలి? పాపము చేయకుండునట్లు అన్నాడు. ప్రభునందు ప్రియులారా,
మరి 10 సంవత్సరాల్లో మనకి ఇబ్బంది కలిగిన పరిస్థితులు గూడా మనకు ఎదురైనియి అక్కడ. అయినయా? ఎదురైనలే గదా! మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైనియి. మనం కారు కొనుక్కొని కారు పెడితే కారుకి బాలేసి కొట్టి, అది శబ్దం వచ్చేటట్టు జేసి, ఎన్నో రకాల పరిస్థితులు అక్కడున్నటువంటి పరిస్థితులు వచ్చినియి. వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే ఆ పరిస్థితులొచ్చినప్పుడు, మన నాలుకతో మనం ఎప్పుడైనా కాని మాట పలికామా? మన మార్గములు జాగ్రత్తగా మనం జూసుకున్నామా లేదా? ఎప్పుడైతే మనం అలా జాగ్రత్తగా జూసుకుంటామో, ఎప్పుడైతే మనం మన నోటికి చిక్కం బెట్టుకుంటామో, అప్పుడు మన సర్వ శరీరమును స్వాధీనపరచుకొన శక్తి దేవుడు మనకిస్తాడు. అలా దేవుడు మనకు అనుగ్రహించాలంటే, మనల్ని మనం కట్టుకోవాలి. అట్లాగే మన చుట్టూ ఉన్న వారిని బట్టి మనము జాగ్రత్తగుండాలి. అందుకనే యాకోబు రాసిన పత్రికలో నేను చివరి మాట చెప్పి ముగించేస్తాను. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు. అది ఎవరు జేయలేని పని. చేసినా కొద్దిగా ప్రాబ్లమే ఈ రోజులను బట్టి. 5వ అధ్యాయం యాకోబు రాసిన 5వ అధ్యాయం 16వ వచనములో అన్నాడు. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండునన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మీరు ఆలోచించండి ఒక్కసారి. మీ పాపములు ఒకరినొకడు ఒప్పుకొనుడంటే మరి అంత అంత ధైర్యం ఉందా? అంత ధైర్యం ఉందా? ఒప్పుకునేంత కెపాసిటీ ఉందా? ఆ! మళ్ళీ మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకొకడు ప్రార్థన చేయండన్నాడు. ఆ పని జేయలేము. చాలా కష్టం యాకోబు జెప్పిన మాట. ఎందుకు కష్టం? ఎందుకంటే ఎవరి శరీరములు వారు స్వాధీనపరచుకునే శక్తి లేని వారమై ఉన్నాం. ఈరోజు రాత్రి కాలమున దేవుడు చెప్తున్నాడు మనకు. నువ్వలా చేయగలిగితే, నువ్వు మాట యందు తప్పని వాడిగా ఉంటే, నిన్ను నువ్వు కట్టుకొని నీ ఎదురుగుండా అనేకులు మరి సందేహపడుతుంటే కనికరిస్తే, అగ్నిలోని లాగినట్టు కొందరిని లాగిచే, వారి అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రం ఒప్పుకొనక అసహ్యించుకొనుటూ కొందరిని కనికరిస్తే, ప్రభునందు ప్రియులారా, మీరు తొట్టెగలుండునట్లుగా, ఆయన మహిమ ఎదుట మీరు నిర్దోషులుగా ఉండునట్లుగా దేవుడు మిమ్మల్ని కాపాడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. మాట యందు తప్పని వాడు నా ఎదుటకు ఏ వాక్యమైనా రానియండి సార్. అది నన్ను హర్ట్ చేయనివ్వండి. నాకేం ప్రాబ్లమ్ లేదు. ఈరోజు పొద్దున్న మన అగాపే సేవకుడుగా ఒక ఆయన పాస్టర్స్ ఫెలోషిప్‌లో కనబడ్డాడు. కనబడి నాతో మాట్లాడుతూ పేరు చెప్తే బాగోదు. కనబడి నాతో మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడుతూ ఒకాయన అభిషేకం తీసుకుంటా ఉంటే మరి ఓఫిరయ్య గారు, "బాబు నువ్వు ఆహ్, కాపరిగా వద్దులే. ప్రస్తుతానికి నువ్వు ఆహ్, సువార్థికుడిగా తీసుకో. ఒక 4 ఆత్మలు సంపాదించిన తర్వాత నేను కాపరిగా ఇస్తానులే" అని అయ్యగారు అన్న మాట ప్రకారం ఎవాంజలిస్ట్‌కి ఇచ్చాడు. ఆయన వెళ్తున్న సంఘాన్ని వదిలేసారు. నాకు కాపరిగా అభిషేకం ఇవ్వలేదు. ఆత్మలు సంపాదించమన్నాడు కాబట్టి నేను ఆత్మ సంపాదనలో పెడతానని నేను ఆత్మల సంపాదనలో పడి వెళ్ళిపోయాడు. ఆ సంఘాన్ని వదిలేసాడు. ఇప్పుడు ఆయన భార్య ఎళ్ళేది ఆమె గూడా వదిలేసింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు గూడా ఎవరు రావట్లేదు. ఆ స్కూల్లోంచి తీసేయమన్నారంట. ఇప్పుడు మొత్తానికి ఆయన తీసేసి ఇప్పుడు ఎక్కడ దేవనహల్లిలో పెట్టాడంట బ్రాంచ్. దేవనహల్లిలో. ఒక్క కుటుంబం ఉంటే ఆ కుటుంబం కోసం పెట్టాడు. ఆయన అంటున్నాడు, "నేను అభిషేకం ఇవ్వలేదని నేను ఎళ్ళిపోవాలనుకుంటున్నాను. ఆత్మలు సంపాదించుకుంటానని. ఒక్క మాట నాకు జెప్తే నా సంఘాన్ని ఆయనకిచ్చేసి నేను వేరే చోట పెట్టుకునేవాడిని" అంటున్నాడు. అబ్బా! ఎంత దయార్థ హృదయం అనుకున్నాను. అప్పుడు చెప్తున్నాడు, "ఏమైంది సార్" అంటే, ఆయన అంటున్నాడంట, "నాకు ఓఫిరి గారు కాపరిగా అభిషేకం ఇవ్వకుండా ఒక దైవజనుడు ఓఫిరి గారి దగ్గరికెళ్ళి ఈయనకి అభిషేకం ఇవ్వమాకండి" అని చెప్పాడట. చెబితే అయ్యగారు ఇవ్వడం మానేశాడట. అంటే పాస్టర్ గారెళ్లి చెప్తే ఓఫిరి గారు ప్రవక్త ఆగిపోతాడా? అంటే అంత బలహీనుడా మన ప్రవక్త? అర్థం కాలేదు. నేనన్నాను పొరపాటున ఆయనతో, "దైవజనుడంటే ఎవరు సార్" అన్నాడు. "మీరైతే ఆయన దృష్టిలో దైవజనుడు కాదంటండి" అన్నాడు. అబ్బా!
దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ధన్యత. ఏ? మన వాక్యము, మన పరిచర్య కొంచెం గుచ్చుకున్నట్లుగా, గద్దించినట్లుగా, హెచ్చరించినట్లుగా, మరి కొంచెం గద్దింపులోనే ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి తట్టుకోలేనటువంటి వాళ్ళు విశ్వాసులు ఏమంటున్నారు? ఇతడు నా దృష్టిలో దైవజనుడే కాదు. అయితే గీతే నువ్వే దైవజనుడివి, నువ్వే చెప్పుంటావు నా మీద అన్నాడు. నేను ఆయన మీరు దైవజనుడు కాదంటండి ఆయన దృష్టిలో అని నాకు చెప్పంగానే నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకు చెప్పండి? అన్న సంఘం కొరింథీ సంఘమే పౌలు గారిని అపోస్తలుడు కాదండి. నేను ఆయన కంటే గ్రేటా? ఇప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందంటే ఆనాడు కొరింథీలు దైవజనులు కాదని పలికారు. ఈనాడు నా చేత్తో 4 సంవత్సరాలు వాక్యం విని నా చేత్తో విరిచిన రొట్టె తిని నేను దైవజనుడు కాదు అని చెప్పన్నందుకు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. అందుని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండండి, అభ్యంతరపడమాకండి. వాక్యం వచ్చింది అని అంటే అది మన క్షేమాభివృద్ధి కొరకే అని విశ్వసించండి. నిన్న రాత్రి చెప్పాను, ఇది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యముని మీరు ఎంచితే ఆ వాక్యము మీ జీవితాల్లో కార్యసిద్ధిని కలుగజేస్తుంది. అట్టి భాగ్యం ప్రభు మనందరికీ దయచేయును గాక.